హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ వభయదాంజాడ్యాన్ధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీ బుద్ధిప్రదాం శారదాం శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాత్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఇంతవరకు మనం తత్వమసిని గురించి అధ్యయనం చేస్తున్నాం. తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి వివరించి చెబుతున్నారు. దృష్టాంతాలతోటి వివరించి చెబుతున్నారు. గాంధార దేశం అనేటువంటి ఒక మాట వచ్చింది మనకి. గాంధార దేశం, ఈ గాంధార దేశాన్ని అనేటువంటి దాన్ని ఒక విషయం పెట్టుకొని ఒక విషయం చెప్పాడు. గాంధార దేశం, ఆ గాంధార దేశంలో ఉన్నటువంటి ఒక విశేషం చెప్పుకుంటూ ఏమిటి దాని గురించి మనం తెలుసుకోవాల్సింది అంటే, గాంధార దేశం అంటే ఒక జ్ఞాని ఒక అజ్ఞాని ఇద్దరు. ఒక జ్ఞాని ఒక అజ్ఞాని. ఈ అజ్ఞాని అనేటువంటి సంసారారణ్యంలో పడి కొట్టుకుంటూ అలానే ఉంటుంటాడు. సత్తును ఎప్పుడూ లయం చేసుకోడు, అది సత్తులో లీనం కాడు. అది జ్ఞాని అనేటువంటి వాడు లీనం అవుతాడు అని చివరికి చెప్పడం. దీన్ని ఎలా చెప్పాడంటే, ఈ జ్ఞాని అనేటువంటి వాడిని ఆ చోరులు బంధించి కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి అడవిలో పడేశారు అని చెప్పాడు. ఏమిటంటే సంసార అరణ్యము అని చెప్పాడు. ఈ సంసారారణ్యంలో పడినటువంటి ఈ జ్ఞాని నెమ్మదిగా గురువును పట్టుకొని నెమ్మదిగా తన యొక్క లక్ష్యం ఏదైతే చివరికి సత్తులో చేరుతుంటాడు, ఇది చివరికి లీనమైపోతాడు. అదే అజ్ఞాని అనేటువంటి వాడు వ్యామోహం, ఈ శరీరం అనేటువంటి వ్యామోహం. ఈ శరీరం దేనితోటి వచ్చింది అని అంటే పంచభూతాలతోటి వచ్చింది. ఈ వ్యామోహంతో ఉండి అనేక ఏం చేస్తుంటాడు అనమాట, పుణ్యాలు చేస్తుంటాడు. పుణ్యాలు చేసినా మరలా పుట్టాల్సిందే. అట్లనే దాని దగ్గర పాపాలు చేసినా మళ్ళీ పుట్టాల్సిందే. అంటే సుకృత దుష్కృతవు రెండు అనమాట. రెండింటికి వీటి దీనికి లోనై ఉండి ఈ సత్తులోకి ఎప్పుడు లీనం కాడు, అది అర్థం. సత్తులో లీనమైనటువంటి వాడికి ఇక మరలా పునరభిజననం పునర్మరణం ఉండవు అని అని అక్కడ మన గాంధార దేశం అనేటువంటి దీనిని చెబుతూ చివరికి గాంధార దేశానికి వెళ్ళాడు అంటే తన యొక్క లక్ష్యం అయినటువంటి పరమపదానికి జ్ఞాని వెళ్ళాడు అని అందుని గాంధార దేశం అనేటువంటి ఒక తీసుకొని అక్కడ ఆ కాలంలో ఉండేటువంటి ఏంటనమాట రకరకాల దీనిలో ఉపనిషత్తులో కూడా సామాజికమైనటువంటి పరిస్థితులు కూడా అర్థమవుతుంటాయి. అది అప్పుడు దొంగలెట్ట చేసేవాళ్ళు అని రకరకాల అట్లా అనమాట. అది అంటే ఇప్పుడు దొంగలకి అప్పుడు దొంగలకి చూసుకుని ఎంత తేడా ఉందో అది అని అనమాట. అది ఈ విధంగా చెప్పుకుంటూ గాంధార దేశం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అది అయిపోయిన తర్వాత ఇంకొక విషయం తీసుకొచ్చాడు, ఇంకొక దృష్టాంతం.
ఏమిటంటే దృష్టాంతము మనిషి మరణించే సమయంలో ఎలా ఉంటాడు, ఇది మనిషి మరణించే సమయంలో ఎలా ఉంటాడనంటే దీనిలో పంచదశ ఖండలో చెప్పాడు. 15వ భాగం దీనిలో అనమాట. ఏం చేస్తుంటాడంటే వస్తారు బంధువులందరూ వచ్చి చూస్తుంటారు. దీనిలో ఏం చెబుతున్నాడంటే మొట్టమొదటిగా జానాసి మాం అంటుంటారు. ఆ బంధువులు వచ్చి మాం జానాసి, నన్ను గుర్తుపట్టావా అని అంటాడు. అట్లనే అందరూ మామితి జానాసి, నన్ను గుర్తుపట్టావా, ఏమిటి మాట్లాడుతున్నావా, ఏమిటి, నేను ఎవరిని, నా పేరేంటి, ఇట్లా ఈ విధంగా అడుగుతుంటుంటారు. అది ఆ విషయాన్ని ఎలా చెబుతున్నారంటే దీనిలో వాగింద్రియము మనస్సునందు విలీనము, వాగింద్రియం మనస్సునందు విలీనము కాదు, మనస్సు ప్రాణమునందు ప్రాణం తేజస్సునందు తేజస్సు పరదేవుని విలీనము కాదు, అంతవరకు జీవించి ఉంటాడు, గుర్తుపడతాడు. అది అర్థం. అది ఇప్పుడు ఏమిటనమాట, వాడు శుభ్రంగా హాయిగానే ఉన్నాడు, అందరితో మాట్లాడి శుభ్రంగా, అంటే వాడి మనస్సు బుద్ధులు అన్ని పనిచేస్తూనే ఉన్నాయి అని చెబుతున్నాడు. ఎలా పనిచేస్తున్నాయంటే వాక్కుకి మనస్సు, మనస్సుకి ప్రాణము, ప్రాణముకి తేజస్సు, తేజస్సుకి ఆ పరదేవత అంటే పరమాత్మ. ఇట్లా వరుసగా లింక్. అంటే ఒక లింక్ కనుక తెగిపోతే మొత్తం పోతుంది, అది దాని అర్థం, ఈ లింక్ అంతా. అలానే మనం మాట్లాడేటువంటి వాటికి కూడా మనకు మనస్సు వాగింద్రియము రెండు లింకు బాగా ఉండి, ఈ లింకు నెమ్మదిగా బుద్ధికి ఆత్మకు ప్రాణానికి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి మనం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. ఇది విశేషం. చివరికి ఎక్కడ పరదేవత హెడ్ ఉన్నది అక్కడ లింక్ అయి ఉన్నది, అంటే సత్తలో లింక్ అయి ఉన్నది, సత్తుకి లింక్ అయి ఉన్నది. సత్తుకి గనక అనుసంధానం లేకుండా గనక ఉంటే ఏమి వాడు లేనట్టే. అంటే సత్తుతోటి ఎప్పుడైతే సంబంధం తెగిపోతుందో అది అర్థం. సత్తుతో సంబంధం తెగిపోయింది, తనలో ఉన్న సత్తు ఉంది, ఆ సత్తుతోటి సంబంధం తెగిపోయింది. అంటే ఎప్పుడు తెగిపోతుంది, సత్తు బయటికి వెళ్ళిపోతే తెగిపోయినట్టు. సత్తు ఉన్నంతసేపు దానికి ఆలంబనంగా చేసుకొని ఉంటాయి. అందుకనే మనకు ఈ ఇంద్రియాలు ఒక్కసారి అన్ని సమ్మె చేసినాయి, మేము గొప్ప అని అంటే చివరికి ఆ ప్రాణం అనేటువంటిది ఆ సత్తు నేను పోతున్నానులే అనేటప్పటికి అన్నిటికీ అర్థమైంది. కాబట్టి సత్ అనేటువంటిది నీలో ఉన్నది, ఆ సత్తే గొప్పది, విశేషం. ఆ సత్తుని ఆశ్రయించి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడం ఇందులో. ఇలా అనమాట, ఇట్లా అలా ఉంటాడనమాట. ఇట్లా ఆ విధంగా ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలి, వాక్కు మనస్సునందు, వాక్కుకి మనస్సుకి రెండు కనెక్షన్ ఉంటుంది, గట్టి కనెక్షన్, బాగా అనుసంధానమైనటువంటి లింక్. అది గొప్ప లింక్. అది అనుసంధానముడు వాక్కుకి మనస్సుకి. మన మనస్సులో ఏమి భావిస్తూ ఉన్నామో అది వాక్కు రూపంలో బయటకు వస్తుంది, అది వాక్కు రూపంలో బయటకు వస్తుంది. కాబట్టి మనస్సు మనం చూడంగానే మనం భావిస్తున్నాం. ఏమిటి, అమ్మవారి బొమ్మ చూడంగానే వెంటనే చతుర్బాహు సమన్విత అనేటువంటి ఒక శ్రవణ రూపం చూసాం, వెంటనే ఆ మనస్సు చూసింది, వెంటనే ఒక వాక్కు ఇచ్చేసేసింది. ఆ మనస్సులో ఏది ఆలోచించావో అదే వాక్కు వస్తుంటుంది. మనస్సులో ఆలోచించేది ఒకటి, చెప్పే వాక్కు వేరే ఒకటి గనక ఉంటే అది అనుసంధానం సరిగ్గా ఉండదు. దాన్ని ఏమంటారంటే మనస్సన్యత్ వచస్సన్యత్. ఇది ఎవరికి ఉంటుందంటే అర్థము నీచుడికి, ఇటువంటి దుష్టుడికి ఉంటుంది. మనస్సులో ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి. అదే మంచివాడికి మనస్సేకం వచస్సేకం, మంచివాడికి మనస్సేకం వచస్సేకం. మనస్సులో ఏది ఆలోచిస్తున్నాడో ఒకటి అదే వాక్కుతోటి వస్తుంటుంది. ఇదే సత్యము అనేటువంటి దానికి అర్థం. సత్యము మాట్లాడటం అంటే ఇది అసలు అర్థం. సత్యం మాట్లాడటం అంటే ఇది అర్థం. అనగా అర్థం సత్యం అంటే సత్ అని అర్థం అనమాట. సత్ నుంచి వచ్చింది సత్యము అనేటువంటి పదం. అంటే మనస్సులో ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి. అంటే వాడు సత్తునందు ఏమాత్రం విడిగి లేదు. కాబట్టి ఇటువంటి వాడు ఏమవుతాడు, అనేకమైన జన్మలు తీసుకుంటాడు. అందుకని మనస్సుకి వాక్కుకి అంతటి దగ్గర సంబంధం. మనస్సులో ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది చేయకూడదు. కర్మణ్యన్యతు
అది మనస్యన్యతు వచస్యన్యతు కర్మణ్యన్యతు. మళ్ళీ ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. మళ్ళీ కర్మణ్యన్యతు, మళ్ళీ కర్మ చేసేది దానికి సంబంధం ఉండదు, చెప్పేది ఒకటి మళ్ళీ చేసేది ఒకటి. ఇలా ఉండేటువంటి వాడు ఉన్నాడే, అటువంటి వాడు ఎటువంటి ఏమని చెప్పుకోవాలంటే మనకి దుర్జనుడు అని చెప్పుకో, లేకపోతే రకరకాలైన వ్యతిరేక అర్థాలు చెప్పుకోవచ్చు. అటువంటి వాడు అనేకమైనటువంటి జన్మలు తీసుకుంటాడు అని అర్థం అనమాట. అని అట్లా మనిషిని గురించి చెబుతూ ముఖ్యంగా మనస్సు వాక్కు ఈ రెండు గనక అనుసంధానం సరిగా ఉంటే మిగిలినవన్నీ పైన సరిగ్గా ఉంటాయి. ప్రారంభంలోనే ఇవే సరిగ్గా లేకపోతే అవన్నీ సరిగ్గా ఉండవు అని దీనిలో చెబుతూ, దీనిలో కూడా వాగింద్రియం మనస్సునందు విలీనమై వైక్యమగును, మనస్సు ప్రాణమునందు, ప్రాణము తేజస్సునందు, తేజస్సు పరదేవత విలీనమగును, అప్పుడు అతడు తెలుసుకొనలేడు. అనగా సత్తులోకి వెళ్ళిపోయినాడు కనుక ఎవరిని గుర్తుపట్టలేడు అని అర్థం. అది అనగా సత్తులోకి వెళ్ళిపోయినటువంటి వాడు గుర్తుపట్టలేడు, సత్తులోకి వెళ్ళనటువంటి వాడంతా గుర్తుపడతాడు. ఈ జనం వీళ్ళందరూ ఈ లోకం అంతా గుర్తుపడతారు అని అర్థం. సత్తు ఉన్నంతసేపు ఈ ఉన్న చరాచర జగత్తు అంతా చూస్తూ ఉంటుంటాడు. ఈ చరాచర జగత్తులో లీనమైపోతుంటాడు. సత్తును గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ చరాచర జగత్తుని వదిలేసేసి శాశ్వతమైనటువంటి సత్తులోకి వెళ్ళిపోతాడు. ఇది జ్ఞాని చేసేటువంటి పని. ఈ చరాచర జగత్తులో లీనమైపోయి అనుభవిస్తూ ఉన్నాడు అనుకోండి, అనుభవిస్తూ అంటే సంఘం అంటే ఆసక్తులతో ఉన్నాడు అనుకోండి, వాడు అటువంటి వాడు మరలా పుడుతుంటాడు, మరలా ఈ విధంగా ఉంటుంది అని అర్థం చెబుతున్నాడు. ఇట్లా రెండు విధాలైనటువంటి విశేషాలు చెబుతున్నాడు అనమాట. అది అని ఇంకా చెబుతున్నాడు. ఇంకా విశేషంగా ఏమిటంటే, జ్ఞాని అయితే ఆచార్యునిచే ఉపదేశింపబడి శాస్త్రముచే 309వ పేజీ పైన, జ్ఞాని అయితే ఆచార్యునిచే ఉపదేశింపబడిన శాస్త్రముచే ఉత్పన్నము చేయబడిన జ్ఞానం అనే దీపముచే ప్రకాశింపజేయబడే తన స్వరూపముకు సద్బ్రహ్మమును ప్రవేశించి ఐక్యమవుతాడు. జ్ఞాని యొక్క అది. ఆ జ్ఞాని తనలో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి ఉన్నది, జ్ఞాన జ్యోతి. ఆ జ్ఞాన జ్యోతి అని అంటే సత్తు, పరమాత్మ. అదే మనం చదువుకున్నాం నారాయణ సూక్తంలో, ఆ మధ్యలో వెలుగుతూ ఉన్నాడండి, జాజ్వల్యమానంగా వెలిగిపోతున్నది ఆ పరమాత్మ అని చెప్పినది అనమాట. ఆ పరమాత్మను దర్శించుకుంటాడనమాట. ఆ సద్బ్రహ్మను దర్శించుకొని సంసారం నుండి తిరిగి రాడు, సత్తులోకి వెళ్ళిన వాడు తిరిగి రాడు అని ఇక్కడ జ్ఞాని గురించి చెప్పాడు. ఇట్లా ఆయన జ్ఞాని ఆచార్యునిచే ఉపదేశాలు పొంది జ్ఞానం పొంది, అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అని చెప్పింది. అందుకని అక్కడ జ్ఞానం అనేటువంటిది పవిత్రము అని చెప్పాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఈ లోకంలో లేదండి అని అన్నాడు. పవిత్రమైనటువంటివి ఎన్నో పట్టుకొస్తావు నువ్వు. ఇది పవిత్రమైనవా? ఆ తులసాకు పవిత్రం, మర్యాకు పవిత్రం, అది పవిత్రం, ఇది పవిత్రం, అవి పవిత్రం. అది అన్నిటికన్నా పవిత్రమైనది ఏంటి? జ్ఞానము అని చెప్పాడు. జ్ఞానమే పరమాత్మ, అది అర్థం. ఆ జ్ఞాన స్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్మను అనేటువంటిది పవిత్రమైనటువంటిది. ఎవరు పట్టుకుంటారో వాళ్ళు మరలా తిరిగి రారు అని చెప్పారు. అయితే దీనికి భిన్నంగా ఉంటారు. ఈ భిన్నంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా చేస్తుంటారంటే, వీళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొక రకం ఉంటారు. వాళ్ళు ఏంటంటే పూజలు చేయటం. మనం ఆదిత్యో బ్రహ్మ అన్నాం, ఆదిత్యో బ్రహ్మ అన్నాం అంటే ఆ సూర్యుడు మనకు కనబడుతున్నాడే ఆయన పరబ్రహ్మ స్వరూపము అని అన్నాం. కాబట్టి సూర్యుడిని ఆరాధిస్తున్నారు. అట్లా ఇంకా రకరకాలు యజ్ఞాలు అంటే అగ్నిని ఆరాధిస్తున్నారు. ఇట్లా బహురకాలుగా ఉంటుంటారు అన్నమాట. వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉంటుంటారు. వీళ్ళందరూ ఏమిటి అని అంటే, వీళ్ళందరూ కూడా మరలా పుడతారు అది అర్థం. మరి ఆదిత్యుడిని బ్రహ్మ అన్నారు కదండి, ఏమిటి అని అంటే అక్కడ ఇతి అనేటువంటి శబ్దాన్ని కూడా ప్రయోగించారు. బ్రహ్మేతి అని, మనో బ్రహ్మేతి, అట్లా ఆదిత్యో బ్రహ్మేతి అని ప్రకటించారు. కాబట్టి పూర్తిగా ఆదిత్యుడు
పూర్తిగా బ్రహ్మము కాదు. ఇతి అనే శబ్దం ప్రయోగించారు, అది అర్థం చేసుకోండి. మరి ఏమిటి అని అంటే ఆ పరబ్రహ్మం సగుణ రూపంలో ఒక రూపం పొందాడు. ఇటువంటి రూపాలు ఎన్ని ఉన్నాయి అంటే ఆదిత్యుడు ఒక రూపం, చంద్రుడు ఒక రూపం, ఈ విధంగా చూసుకుంటే అనేక రూపాలు. ఇవన్నీ బ్రహ్మ రూపములే. ఇదే విశ్వరూపం. అదే మనకు 10వ అధ్యాయం చెబుతాడు. అసలు మూలం ఏమిటి? ఒకటే. మూలం ఒకటి. ఏంటి? బ్రహ్మము. ఆ బ్రహ్మము తన యొక్క వివిధ రూపముల్లో చూపిస్తున్నాడు. కాబట్టి కేవలం ఆదిత్యుడే బ్రహ్మ అనవాకండి. బ్రహ్మం అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒకని యొక్క అంశాలు ఇవి. అందుకనే ఆయన 10వ అధ్యాయంలో చెబుతాడు, ఎన్నో అంశాలు ఉన్నాయి నాకు, కాబట్టి ఇందులో ఏదో ఒక అంశకు సంబంధించినటువంటి కొన్ని చెప్పాను అని నీకు అని చెప్పాడు. అది 10వ అధ్యాయంలో, గీత 10వ అధ్యాయంలో. కాబట్టి మనం ఆదిత్య ఉపాసన చేస్తున్నాము అని అంటే మనం ఏమిటనమాట? మరలా పుడతాం అని అర్థం. మరలా పుడతాం అని అంటే ఏమిటిది? ఇది అంటే ఉత్తమమైనటువంటి జన్మతోటి జన్మిస్తాం. మరి సత్తులో లీనం కావాలి అని అంటే ఏమిటి అని అంటే ఆదిత్యుడి కన్నా పైన ఉన్నటువంటి పరబ్రహ్మాన్ని ఉపాసించుము అని అర్థం. ఆ పరబ్రహ్మం ఏమిటి అని అంటే మనకు ఉపనిషత్తుల్లో ఉన్న పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే ఎక్కడో లేడయ్యా, తత్వమసి, అది చివరి చెప్పింది. నీలోనే ఉన్నాడు ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మాన్ని నీవు తెలుసుకో. ఆ పరబ్రహ్మాన్ని నీవు తెలుసుకుంటే మరలా జన్మించవు, మోక్షం సిద్ధిరస్తు అని చెబుతున్నాడు. ఇది తత్వమశిలో చెప్పేటువంటి ప్రధానమైనది. మిగిలిన మరి ఉపాసనలు దేనికి పనికి వస్తాయి అని అంటే ఆ బ్రహ్మాన్ని పట్టుకోవడానికి పనికి వస్తాయి. అనేక ఉపాసనలు, అనేక మంత్రదీక్షలు మనకు అనేకమైన ఉన్నాయి. బాలమంత్రం అని రకరకాలైన మంత్రాలు, ఇవన్నీ అన్ని మంత్రాలు ఉన్నాయి. అన్ని మంత్రాలు కూడా ఎందుకు పనికి వస్తాయి అని అంటే ఆ పరబ్రహ్మాన్ని పట్టుకోవడానికి పనికి వస్తాయి. ఒక సాధనం కనుక ఉంటేనే కానీ నీవు అది ఆ పండు కోసుకోలేదు. ఒక సాధనం చిక్కితే దాన్ని పెట్టి పట్టుకోవచ్చు. అట్లనే ఇవన్నీ కూడా ఉపాసన చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పరబ్రహ్మం దగ్గరికి చేరతారు. ఇది ఉపాసనల వాళ్ళ యొక్క సంగతి. లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ఉపాసనలు ఉండవు వాళ్ళకి, ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏంటి? నిర్గుణ బ్రహ్మంలో ఉంటారు. వాళ్ళది తత్వమసి. ఈ తత్వమసి వాళ్ళది అనమాట. నిర్గుణ బ్రహ్మములో ఉన్నటువంటి వాళ్ళు అదే అనమాట. కాబట్టి నిర్గుణ బ్రహ్మంలో ఉన్నటువంటి మహర్షులు ఉన్నారే, వాళ్ళందరూ తనలో ఉన్నటువంటి పరమాత్మ దర్శించుకుంటారు. కాబట్టి ప్రతి మనిషిలోనూ ఉన్నాడు, ప్రతి మనిషిలోనూ లోపల ఉన్నాడు. అయితే ఈ వీళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళు? ఈ ఉపాసనాపరులు, ఈ సంసారారణ్యంలో పడినటువంటి వాళ్ళు దర్శించటం అనేటువంటిది పరబ్రహ్మమును కష్టసాధ్యము కనుక సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తూ నెమ్మదిగా చేరండి. అది గీతలో చెప్పినటువంటిది అనమాట. ఆ సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తూ చివరికి నిర్గుణ బ్రహ్మంలోకి చేరతాం. అది మోక్షము. నిర్గుణ బ్రహ్మంలో చేరినప్పుడు నీకు మరలా జన్మ లేదు అని చెప్తాడు. సగుణ బ్రహ్మం నుంచి దానికి వెళ్ళాలి. అట్లా ఆ సగుణ బ్రహ్మం ఏంటంటే ఉపాసనలు, ఆదిత్య ఉపాసన, అమ్మవారి యొక్క ఉపాసన, ఏది రకరకాల మంత్రోపాసనలు ఉన్నాయి కదా, ఇవన్నీ గాయత్రి ఉపాసన, ఇటువంటివి అన్నమాట. ఇవన్నీ ఉపాసనలు అన్నమాట. అని ఈ విధంగా మనకు దీనిలో ఆ మనిషిని తీసుకొని ఆ మనిషి చివరికి జ్ఞాని అయినటువంటి మనిషి ఎలా ఉంటాడు, జ్ఞాని కానిటువంటి వాడు ఎలా ఉంటాడు, ఏమిటిదని చెబుతూ ఉంటుంటే శ్వేతకేతు అంటాడు, మరలా చెప్పండి అంటాడు. ఇది మరలా చెప్పండి అంటే 7వది. ఇక్కడ ఒక విశేషం కూడా వస్తుంది. 7వది అంటే షోడశ ఖండ, 16వ భాగం అన్నమాట. ఇది ఈ 16వ భాగంలో ఒక విశేషం ఉన్నది. ఏమిటంటే దీనిలో పురుషం సౌమ్య ఊత కంత హస్తగృహీత, హస్తగృహీత, అది హస్తగృహీత. పురుషం సౌమ్య ఊత హస్తగృహీతం ఆనయంతి అపహర్షీత్ స్థేయం అకర్షీత్. స్థే, స్థే అనే మాటకు అర్థం దొంగ అని అర్థం. అది
ఆ స్టే అనమాట. ఈ స్టే దొంగ చేతిలో అరచేతిలోకి ఏం పెట్టారంటే బాగా కాల్చినటువంటి ఆ ఇనప కడ్డీ పెట్టారు. దాన్ని పరశు అన్నారు. ఇది ఏమిటి దీని యొక్క చరిత్ర ఏమిటంటే రాజభటులు పట్టుకున్నారు ఒక దొంగవాడిని. వాడు ఎవరిలో డబ్బులు కాల్చాడు. డబ్బులు కాజేశాడు, వాడిని పట్టుకున్నారు. వాడిని పట్టుకొని తీసుకుపోతున్నారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ చూసి ఏమిటంటే వీడిని పట్టుకుపోతున్నారు అన్నారు. వీడు దొంగతనం చేశాడండి, వీడిని పట్టుకుపోతున్నామండి అన్నారు. తీసుకెళ్ళాడు. ఏమిరా, నేను ఎప్పుడు దొంగతనం చేశాను, నేను దొంగతనం చేయలేదు అని అంటాడు. కాబట్టి దొంగతనం చేసావో లేదో ఇప్పుడు రుజువు తేలుతుంది అని చెప్పి ఆ ఎర్రటి కడ్డీ ఒకటి ఇనప కడ్డీ కాల్చారు. కాల్చి వాడి చేతి మీద పెట్టారు, అరచేతి మీద. అరచేతి మీద పెడితే పెద్ద వాత పడ్డది. అరచేతి పెట్టగానే వాత పడ్డది, ఓహో కాల్ చేశాడు. కాబట్టి నువ్వు దొంగతనం చేసావురా అన్నాడు. నువ్వు దొంగతనం చేయకపోతే కాలదది. అంటే అర్థం ఏమిటి? అసత్యం పలుకుతున్నావు, అది అర్థం. నువ్వు అసత్యం దొంగతనం చేసి కూడా నేను దొంగతనం చేయలేదు అని బొకాయిచ్చి పారేస్తున్నావు మమ్మల్ని. ఇప్పుడు దేవుడే చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇటు దొంగ అని. నీ చేయి గారింది, చూసావు మరి మరి అది అనమాట. అని అట్లానే మరి దొంగ గాడంటాడంటే ఓ మంచివాడిని తీసుకొచ్చాం. ఆ మంచివాడి దగ్గర సజ్జనుడు వాడు తీసుకొచ్చి వాడు దొంగ కాదు దొర, బాగానే మంచి వాడి చేయి మధ్యలో ఒకటి పెట్టాడు. కాలాలుగా వీడికి వచ్చేసరికి వీడికి కాళ్ళ. వీడు సత్యమయ్యా ఎప్పుడు మాట్లాడేది, నువ్వు అసత్యం మాట్లాడేటువంటి వాడివి అని ఒక దీన్ని చూపించాడు. అంటే ఇదనమాట. ప్రాచీన కాలంలో ఈ దొంగతనాలు చేసేటువంటి వాళ్ళు, దొంగలు చేసే పనులు, సామాజిక వ్యవస్థ. మీకు ఒక ఎస్సే కూడా ఉంది, ఒక పుస్తకంలో చూశాను. ఉపనిషత్తులలో ఉన్న సామాజిక వ్యవస్థ. అర్థం కాల? మీరు ఈ విషయాల్ని ఎటువంటి వాటి క్రోడీకరించుకోవాలి. క్రోడీకరించుకొని అప్పుడు చెప్పగలిగితే అప్పుడు వాళ్ళకి ఉపనిషత్తులు ఇంత గొప్పవా అని అర్థం అవుతుంది. ప్రాచీన కాలంలో అలా ఉండేవి అని. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ దొంగవాడిని సరే తీసుకొచ్చారు. వాడిని తీసుకొచ్చారు, పట్టుకున్నారు, వాడిని తీసుకొచ్చారు. ఆ కడ్డీ బాగా కాల్చి వాడి చేతి మీద పెట్టారు. పెట్టిన తర్వాత ఇక ఆ తర్వాత తెలిసింది నువ్వు అసత్యం పలుకుతున్నావురా. అదే చివరిలో 310 చివరిలో నువ్వు అసత్యం పలుకుతున్నావురా నువ్వు అని కాబట్టి తెలిసిపోయింది అని ఆ రాజభటులు వీడిని దొంగ కింద తేల్చి వేసేసేది, జైల్లో పడేశారు. అంటే ఏంటి? వాడు చెప్పేటువంటి మాటలు అన్ని అబద్ధాలు. వాడు దొంగతనం చేసి కూడా అబద్ధాలు చెబుతున్నాడు వీడు. ఇది అనమాట. ఇది ఇక్కడ చెబుతున్నాడు ఏంటంటే చోరుడు అసత్యవాది అయి ఉన్న తనను నిర్దోషినిగా చేస్తూ ఉన్నాడు. ఎవరు? నేను అసలు నిర్దోషిని, నేను దొంగతనం చేయలేదు. ఆ విధముగా అతడు వ్యామోహము కారణముగా అసత్యమును గట్టిగా పట్టుకున్నవాడే తనను పరశువు నుండి అసత్యముతో కప్పుకొని వేడిగా ఉన్న పరశువును పట్టుకుంటున్నాడు. అతడు కాచోడు. అంటే ఏంటి? నేను అసత్యాన్ని పట్టుకున్నాడు వీడు, కప్పుకున్నాడు అసత్యాన్ని. అసత్యాన్ని కప్పుకున్నాను కాబట్టి నన్ను రక్షిస్తుంది అసత్యము అని అనుకుంటున్నాడు. నేను దొంగతనం చేయలేదు అని చెబుతున్నాడు, అని అబద్ధం ఆడుతున్నాడు. కాబట్టి నా మాట నమ్మేనని వదిలేస్తారు అనే విధంగా అనుకుంటున్నాడు. అప్పుడు తాను చేసిన అసత్యమును గట్టిగా పట్టుకొనుట అనే దోషము కారణముగా రాజపురుషుడు. అంటే ఏంటి? తాను చేసినటువంటిది అసత్యమే అనేటువంటి విషయము ఆ కాలుతున్న కడ్డీ పట్టుకునేటప్పటికి ఇది అసత్యము అనేది తేలిపోయింది. అప్పుడు రాజభటులు వీడిని జైలు పడేశారు. ఇది మనకు కనబడుతున్నటువంటి సామాజిక వ్యవస్థ అన్నమాట. ఇది ఇక్కడ మనకు ఏమిటి దీనిలో ఉండేటువంటి విశేషము అనేటువంటిది. ఇది దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఇక్కడ విశేషము 311లో అట్లుగా అతడు ఆ చోరీని చేసిన వాడు కానిచో ఆ చోరీ చేయకపోవటం వలననే తనను సత్యముగా ప్రమాణితము చేయుచున్నాడు. సత్యమునందు పట్టుదల గల అతడు సత్యముతో తనకు సప్తపరశువు నుండి దాచిపెట్టు కాపాడుకున్నటువంటి వాడే కాలిన పరశువును పట్టుకుంటున్నాడు.
అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఒక నిజంగా దొంగతనం పట్టుకొచ్చారు అంటే ఇక వాడు చేయగలిగింది ఒకటి. ఇంకొకటి దొంగ దొరికాడు. వాడు అంటాడు నేను అసలు దొంగతనం చేయలేదు అన్నాడు. కానీ నిజంగానే దొంగతనం చేయలేదు. వాడిని పట్టుకొచ్చారు. వాడికి కూడా పెట్టారు. పెట్టేటప్పటికి వాడికి కాలేదు. ఇది చెబుతున్నాడు. వాడు సత్యాన్ని పట్టుకున్నాడు, వీడు అసత్యాన్ని పట్టుకున్నాడు. ఇది అర్థం. సత్యము అనేటువంటిదే దైవము. అది ఇక్కడ చెప్పే సత్యం అనేటువంటిదే దైవము. వాడు సత్యాన్ని పట్టుకున్నాడు, వీడు సత్యాన్ని పట్టుకోలేదు. కాబట్టి సత్యాన్ని పట్టుకున్నటువంటి వాడికి ఆ చెయ్యి కాలలేదు. అప్పుడు అతడు విడిచిపెట్టబడతాడు. అంటే ఏమిటనమాట, వాళ్ళు దొంగతనం చేసిన వాడెవడు, దొంగతనం చేయని వాడెవడు తేల్చుకోవాలి అని అంటే ఈ ఇనప కడ్డీ కాల్చి పెట్టేవాళ్ళు. అది అనమాట. ఇట్లా అని ఇక్కడ మనకి తెలుస్తుంది. అట్లనే దీనిలో తర్వాత పేరాలోనే తర్వాత అతడు తప్పుగా తనపై నేరారోపణ చేసిన వారి నుండి విముక్తుడగును. ఎవరు? మంచివాడు. వేడి చేయబడిన పరశువునకు అరచేతితో సంయోగము చోరీ చేసిన వానికి చేయని వానికి సమానమే. ఇక్కడ అదే చెబుతున్నాడు. ఈ వేడిగా ఉన్న దానికి చేయి మీద పెడితే వేడి అనేటువంటిది ఉండాలి కదా, కాలుతుంది కదా. ఇది సమానమే కదా, వాడికి వీడికి ఇది సమానమే కదా. అయినప్పటికీ అసత్యమును పట్టుకున్నవాడు కాల్చబడును. అనగా అర్థం ఏంటి? సత్యం పట్టుకున్నటువంటి వాడికి ఏమో ఆ నొప్పి గాని ఆ కాలటం గాని అది ఏమి కనపడదు. వాడే నాకు నొప్పి పుడుతున్నది అది పుడుతున్నది అని ఏమంటవాడు. వీడేమో దొంగ ఉన్నాడే అసలు నిజంగా దొంగతనం చేసి వాడు ఇంకా వెలవెల్లాడిపోతుంటాడు. ఇది ఇక్కడ తేడా. ఇద్దరికి సమానమేనండి. ఆ ఏది ఆ వేడి అనేది ఇద్దరికి సమానమే. కానీ సత్యం ఉన్నటువంటి వాడికి ఆ వేడి ఏం చేస్తుందనంటే వాడిని ఏమీ చెయ్యలేదు. అది అర్థం. వాడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే సత్యవంతుడు కనుక. వాడు అసత్యం కాబట్టి వాడిని కాల్చేసింది. అది దీనిలో విశేషం. అని ఇంద్రుడితోటి చెప్పింది. శ్వేతకేతో, ఈ శ్వేతకేతు ఉన్నాడు చూశారు, కుమారుడు ఉన్నాడే, ఈ విధంగా అర్థం చేసుకొని ఈ శ్వేతకేతువు మళ్ళా ఏంటంటే చివరికి ఆ శ్వేతకేతువు తోటి అంటున్నాడు అనమాట, తండ్రి అంటున్నాడు, అతడు ఏ విధముగానైతే కాల్చబడలేదో, ఎవరు? సత్తు అంటే సత్యం పట్టుకున్నటువంటి వాడు. ఇక్కడ అదే అర్థం. సత్యం పట్టుకున్నవాడు కాల్చబడడు. అదే అర్థం. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఊహించుకొని ఇప్పుడు చెప్పాలి. మీ మీ మైండ్ దూరం పరిగెత్తాలి. దీన్ని ఆధారంగా చేసుకొని మీకు పురాణాలలో కథ అందరికీ వచ్చు. ఆ కథ అందరికీ తెలుసు. సత్యాన్నే పట్టుకున్నాడు ఆయన. ఈ అమ్మాయికి శ్వేత గుర్తుకొస్తున్నది అట్టుకుంది. చెప్పు అమ్మాయి. సత్య హరిశ్చంద్రుడు. చెప్పు. సత్య హరిశ్చంద్రుడని. అంతే, కరెక్టే. కానీ ఏముంది ఇంకా అదే సత్య హరిశ్చంద్ర. అదే సత్య హరిశ్చంద్రే. అదే అది. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే వీటిల్లో ఉన్న విషయాలని పురాణాలలో ఒక కథారూపంలో చారిత్రకంగా వ్యాప్తి చేసి ప్రజలకి ఈ సత్యం యొక్క గొప్పతనం చెప్పాలి అని పురాణాలు బయటకు వచ్చింది. అది ఇవి అర్థం చేసుకొని ఇదంతా చెప్పేటువంటి వాళ్ళు లేరు. అట్లా అనమాట. అందుకని పురాణాలు వచ్చింది. అది మీరు అందుకనే ఇటువంటి వాటిని దీనిలో అర్థం చేసుకున్నప్పుడు ఈ విధంగా పురాణాలు డెరైవేట్ అయినాయి వీటిల్లో నుంచి. ఇట్లా సత్యం యొక్క గొప్పతనం చెప్తున్నారు దీనిలో. ఆ సత్యం యొక్క గొప్పతనం ఇంత గొప్ప విశేషము, దీనికి ఉదాహరణగా ఇదిగో ఇట్లా ఉండేది అని. అట్లా బాగుంది. కాబట్టి సత్యం యొక్క గొప్పతనం ఇక్కడ చెబుతూ దీనిలో ఆ శ్వేతకేతువుకి ఇక్కడ అజ్ఞానికి జ్ఞానికి సత్సంపత్తి సమానమే అయినా జ్ఞాని మరలా సంసారంలోనికి రాడు. అది అర్థం. సత్యము పట్టుకున్నటువంటి వాడు. సత్యము అనేదానికి ఏంటంటే పరబ్రహ్మము, పరమాత్మ, ఈ విధమైనటువంటి పేర్లు ఎన్నైనా చెప్పుకోవచ్చు. అంతా ఒకటే. ఆ సత్యాన్ని పట్టుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టడండి.
అనగా అర్థం ఏంటి? మళ్ళీ పుట్టాడంటే మోక్షానికి పోతాడు అని అర్థం. మోక్షానికి పోయినటువంటి వాడు మళ్ళీ రాడు. ఈ సర్వము ఈ సత్యే ఆత్మ మొత్తం, ఈ కనబడుతున్నది మొత్తం సత్స్వరూపము. సర్వం కల్వితం బ్రహ్మ, మొత్తం ఇదంతా బ్రహ్మ పదార్థము. ఈ చరాచర జగత్తు మొత్తం అదే ఈశావాస్యం ఇదకం సర్వం అని చెప్పింది మన ఈశోపనిషత్తులో. ఈ మొత్తం కనబడుతున్నదంతా బ్రహ్మస్వరూపం అనేటువంటి భావన ఉండాలి. ఎందుకంటే అంతటి భావం ఉన్నటువంటి వాడు ఎవరికి ఉంటుంది? జ్ఞానికి ఉంటుంది. జ్ఞాని కానటువంటి వాడు పట్టించుకోడు. వాడు ఎప్పుడు చూసినా కానీ వాడి ఇంద్రియాలన్నీ వెతుకుతూ ఉంటాయి, ఆహారం ఎక్కడ దొరుకుతుందా అని. ఇంద్రియాలు ఎప్పుడు చూసినా మాకు అన్నం పెట్టు అన్నం పెట్టు అంటుంటాయి. పెట్టాను కదరా, ఇప్పుడే అన్నం తిన్నావు కదరా, మళ్ళీ అంటున్నావు ఏమిట్రా, నా కడుపు నిండలేదు, మళ్ళీ పెట్టు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. ఏమిటి? ఈ కళ్ళు చెవులు నాలుకలు ఉన్నాయి చూశారు, ఈ మొత్తం ఏమిటంటే ఎప్పుడు సుఖాలు అనుభవిస్తూ కూర్చుంటాయి. నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, అంతు లేదు ఇంకా వాటికి. ఎప్పుడు చూసినా సుఖాలు అనుభవించాలి. ఎప్పుడు చూసినా సుఖాలు అనుభవిస్తున్నావా అంటే అర్థం ఏంటి? చివరికి నీవు సోమరిపోతువు ఏమన్నా అర్థం. అది సోమరికి లక్షణం, అది సుఖం అనుభవించడం. చూడండి, బ్రహ్మచర్యంలో ఎట్లా ఉంటారు? కింద చాపేసుకొని కూర్చోవటం, చాపేసుకొని పడుకోవటం, బ్రహ్మచర్యం ఎట్లా ఉంటుంది చూడండి. తెల్లవారుజాము లేవటం ఇట్లా ఉంటుంది. అంటే సుఖం ఉందా దానిలో? ఇంద్రియాలకి సుఖం లేదు కదా. మరి ఇంద్రియాలకు సుఖం పెట్టాలి అనుకుంటే బ్రహ్మచర్యంలో కూడా చదువుకునేటప్పుడు కూడా వాడు తెల్లవారు 8ంటికో 9ంటికే లేస్తాడు. అటువంటి విద్యార్థులు ఉంటుంటారు, 8ంటికో 9ంటికో లేస్తారు. శని ఆదివారాలు వచ్చినాయి అనుకో, ఇక చెప్పే పనే లేదు. ఇది అనమాట. అంటే వాళ్ళకి ఏంటనమాట, అమ్మ ఇంకా బాగా నిద్రపోవచ్చు. పోనీ వచ్చినాయి కదా, శని ఆదివారాలు వచ్చినాయి కదా, వీకెండ్ అనే పేరు ఒకటి వచ్చేసింది. వీకెండ్ అంటే సుఖములు అనుభవించుము అని అర్థం. అది ఈ ఇంద్రియములకు భోజనం పెట్టుము అని అర్థం. అది ఆ ఇంద్రియాలకు భోజనం పెట్టడానికి పిక్నిక్ మొదలుపెట్టు. ఆ పిక్నిక్ ఒక $500-600 అయిపోయింది. అట్లా 2 నెలలకోటి 3 నెలలకోటి అయిపోయింది. సరే వెళ్ళావు, చూసావయ్యా, సుఖం ఆనందం అనుభవించావు, శాశ్వతంగా ఉన్నదా? లేదు. పోనీ అంత బాగానే ఉంది, ఖర్చు పెట్టు. ఏమి కనిపెట్టావు అని అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని గుర్తుపట్టుకున్న వాడికి ఆ పిక్నిక్ పనికి వస్తుంది. ఆ పిక్నిక్ వెళ్ళినప్పుడు జలపాతాలు బ్రహ్మాండంగా అవి ఇవి చెప్పలేనన్నీ ఉంటాయి. ఫోటోలు తీసుకోవటమే పని, రెండోది లేదు. అది ఈ సర్వం కల్విదం బ్రహ్మరా, ఎంత ఇదిగో విశేషంగా ఉన్నది. ఈ జలపాతాలు ఏమిటి, ఇదేమిటి, సృష్టి ఏమిటి. మనం ఇహలోకంలో మన ఊళ్ళో ఉన్నప్పుడు ఏం కనబడుతుంటే ఏం కనపడటం లేదు. కాబట్టి ఇదంతా ఎంత విశేషంగా ఉన్నది. ఆకాశం కూడా చూస్తే ఎలా కనబడుతుందో చూడండి అనేటువంటిది. అది ఎవరికి ఉంటుందంటే జ్ఞానవంతుడికి ఉంటుంది ఆ దృష్టి. బయటికి వెళ్ళిన పిక్నిక్ వెళ్ళిన ఈ లేనటువంటి వాడు ఉంటాడు చూశారు, ఇహలోకంలో సుఖాల కోసం పడి ఉంటాడే, వీడు దీంతోటే పడి ఉంటాడు. దీంతోటే పడి ఉండి ఉండి చివరికి పునరపి జననం పునరపి మరణం. అంటే వినియోగం చేసుకోవటంలో వీడు ఎలా ఉంటాడు, జ్ఞాని ఎలా ఉంటాడో చూడండి, అజ్ఞాని ఎలా ఉంటాడో చూడండి ఈ చరాచర జగత్తుని. అది విశేషం ఇక్కడ. కాబట్టి ఇక్కడ చెబుతున్నావు, ఓ శ్వేతకేతు, ఇది నీవు అవుతున్నావు. ఈ సత్యం ఎవరంటే నీవేనయ్యా. నీలో ఉన్నది ఆ సత్యము, సత్పదార్థము నీలో ఉన్నాడు, ఆ పరబ్రహ్మ నీలో ఉన్నాడు అని అరుణి ఉద్దాలకుడు చెప్పాడు. శ్వేతకేతు ఈ అరుణి యొక్క ఉపదేశమును తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇక అంతటితోటి అయిపోయింది, ఈ ప్రకరణం సమాప్తం అయిపోయింది. ఇంతటితో తత్వమసి. చివరికి ఏంటి? ఆ సత్యం ఎవరు? శ్వేతకేతు కుమారుడితోటి నీవేరా అని చెప్పాడు. అని చివరికి జ్ఞాని అజ్ఞాని 2 భేదాలు చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అయినావు, నీలో సత్ పదార్థం ఉన్నది. కాబట్టి నీ యొక్క విశేషం అంతా చెప్పాడు. ఏమిటి? వాక్కు, మనస్సు నుంచి మరి బుద్ధి, ప్రాణము, ఇట్లా ఒక్కొక్క దానికి అనుసంధానమై చివరికి సత్తుకి అనుసంధానమై ఉంటాయో అని ఈ విధంగా వివరాలతోటి చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చెబుతున్నాడు, సద్బ్రహ్మ అనే సత్యతత్వమునందు నిష్ట కలవానికి
అది లేని వానికి దేహం పడిపోయే సమయమునందు. ఇక్కడ ఒక శబ్దం ఏమిటంటే ఆయన సత్యనిష్ట గలవాడు అని ఒక పదం ఉంది. సత్యనిష్ట పని. సత్యనిష్ట అంటే సద్బ్రహ్మమునందు ఆయన నిలబడి ఉన్నటువంటి వాడు అని అర్థం. అంటే సత్యతత్వం కలిగినటువంటి వాడు అని ఒకడున్నాడు. అనగా ఏంటనమాట, అతను ఎక్కడ చూసినా గాని బయటకు వచ్చాడంటే ఈ లోకంలో అంతటా పరబ్రహ్మాన్ని దర్శిస్తుంటాడు. అంతటా పరబ్రహ్మాన్ని దర్శిస్తూ ఉంటుంటాడు. ఆ గుర్రం పరిగెత్తుతూ ఉన్నది. వీడు బజార్కి వచ్చాడు, చూస్తాడు గుర్రం పరిగెత్తుతూ టక పరిగెత్తున్నది. చూసి పరిగెత్తున్నట్టు మిగిలిన వాళ్ళంతా భలే పరిగెత్తున్నదిరా, భలే గుర్రం, ఎర్రటి గుర్రం భలే అని అనుకుంటాడు అజ్ఞాని. జ్ఞానవంతుడు ఏమనుకుంటాడు తెలుసిన, దీనిలో సత్ అనే చైతన్యం ఎంత ఇదిగా ఉంది, మీరు మిగిలిన అన్నట్టు పరిగెత్తడం లేదే. దీనికి అందుకనే అశ్వం అని పేరు వచ్చింది. ఆసు వేగే. ఆసు వేగ అంటే అర్థం ఏమిటనమాట, వేగంగా వెళ్ళున్నది అని అర్థం దీనికి. ఎంత కాబట్టి దీనిలో చైతన్యం ఇలా ఉన్నది అనగా పరమాత్మ యొక్క విశేషమైనటువంటి గుణాలు ఇన్ని ఉన్నాయి అని అర్థం చేసుకుంటాడు ఎవరో జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడి యొక్క విశేషం అలా ఉంటుంది. అనగా బయటికి వచ్చాడంటే ఈ ప్రపంచంలో సత్తును సర్వత్రా దర్శిస్తుంటాడు. సత్తును సర్వత్రా దర్శిస్తుంటాడు. అట్లా అంత విశేషంగా అనమాట అది. అది ఇక్కడ చెబుతున్నాడు. అదే దాన్ని సత్యనిష్ట అంటారు. అది సత్యనిష్ట అంటారు. అది దాన్ని అలా దర్శించేటువంటి వాడు అని అర్థమాట. ఇది లేని వానికి దేహం పడిపోయే సమయమునందు సత్యమునందు విలీనమగుట సమానమే. ఇద్దరు సత్యమునందు విలీనం అవుతారు. కానీ జ్ఞాని మాత్రం ఐక్యం అయిపోయి ఇంకే మరలా రాడు. సత్యమునందు ఐక్యమై మరలా రాడు. ఇక్కడ మరలా రాడు, మరి ఏ రూపము తీసుకోడు. అదే అజ్ఞాని ఏం చేస్తాడు, తాను చేసినటువంటి కర్మ ఫలాలను అనుసరించి జంతువులు, పక్షులు, మరి లేకపోతే మానవుల్లో ఇంకా గొప్పవాడు రకరకాలుగా జన్మిస్తాడు. అది సుకృత దుష్కృతాలను అనుసరించి జన్మిస్తాడు. సత్యనిష్ట ఉన్నటువంటి వాడికి సత్యనిష్ట లేనటువంటి వాడికి చెప్పేటువంటి భేదం చెబుతున్నాడు. అది సత్యనిష్ట. సత్య అంటే సత్ పదార్థము, సత్ సత్యము, సత్యమునందు ఉన్నటువంటి వాడు ఇది అని. అజ్ఞాని ప్రకృతి వికారము మరియు అసత్యము సంసారమునందు గట్టి ఆసక్తి కలిగినట్టు వాడు. అది అజ్ఞాని. ఈ సంసారమునందు ఆసక్తి ఉంటుంది. అందులో విశేషంగా ప్రకృతి వికారం మరియు అసత్యము అగు. ప్రకృతి ఎప్పుడు చూసినా వికారం. వికారం అంటే ఇప్పుడు ఉన్నది ప్రకృతి, కొద్ది కాలం పోతే మళ్ళీ ఉండదు. అది ఇంకొక రకం వికారం పొందుతుంటుంది. ప్రకృతి ఎప్పుడూ వికారం. అందుకనే లక్ష్మీ సహస్రనామంలో ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అది అర్థం. దాని అర్థమే అది. ఓం ప్రకృతి నమః తర్వాత వికృతి నమః చెప్తారు. ప్రకృతిలో నుంచి వికృతి వచ్చింది. ఈ ప్రకృతి అనేటువంటిది చరాచర జగత్తు. ఇది ఎప్పుడు వికార రూపాలు పొందుతూ ఉంటుంటుంది. ఆ పొందటం అనేటువంటిది లక్ష్మీ స్వరూపము. అది అర్థం చేసుకోండి. పొందుతూ ఏం చేస్తుంటుంది, అది ఆకర్షిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఆకర్షిస్తుంటుంది. మనం జాగ్రత్తగా కనుక ఆలోచన చేసుకుంటుంటే మనం ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది జగత్తు, అప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అని చూసుకుంటుంటే అప్పుడు ఉన్నట్టుగానే ఉన్నాయా అంటే లేవు. అన్ని మార్పులతోటి ఉన్నాయి. ఏం మార్పులతోటి ఉన్నాయి? జగత్తు మార్పులతోటి ఉంది, వికారంతో ఉన్నది. మళ్ళీ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోయేటప్పటికి చూసేటప్పుడు ఇంకా రకరకాలైనటువంటి మార్పులు. జగత్తంతా వికారములతోటి ఉంటుంటుంది. బాగా ఎన్ని వికారాలు ఉంటాయో చెప్పలేము జగత్తు. అందుకని ప్రకృతి నమః, వికృతి నమః అని మొదటి 2 మాటలు, 2 నామాలు అమ్మవారికి వస్తున్నాయి. ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రకృతిని పట్టుకొని అది ఎప్పుడు వికారాలు పొందుతూ ఉంటుంది. మరియు అసత్యముకు సంసారమునందు గట్టి ఆసక్తి గలవాడై, ఈ సంసారం అనేటువంటిది
అసత్యము, సత్యము కాదు ఇది. కాబట్టి అటువంటి దాన్ని ఆసక్తితో దాంతో తాను చేసిన కర్మలకు మరియు ఉపాసనలకు తగినట్లుగా మళ్ళీ పుడతాడు. ఏంటి మరలా పులి, సింహము ఇక చెప్పాడు. అంటే ఏంటి, జంతువులు, పక్షులు, ఇక రకరకములైనటువంటి అనేకమైనటువంటి అనమాట. పాతాళ లోకంలో పోయినాడు అని అంటే ఏగ దోమ అని అర్థం. అది ఏగ దోమ కూడా మరి ఇదే కదా, అది కూడా ప్రాణే కదా, అది కూడా చూస్తుంటే అట్లా అనమాట. ఆ రకరకాల జంతువులు ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక ఆశ్చర్యం వేస్తుంటుంది. ఆ ఈగలోనూ ఉన్నాడండి, ఈ దోమలోనూ ఉన్నాడండి, ఆ పెద్ద ఏనుగులోనూ ఉన్నాడండి. ఇవన్నీ కలిపితే ఏమిటి, ఈ చరాచర జగత్తు. ఈ చరాచర జగత్తులో అనేక ప్రాణులు ఉన్నాయి. ఈ జగత్తుకి అంతటికి ఆధారం ఎవరు, సత్ అని తెలుస్తుంది. ఇన్ని విషయాలు ఎవరికి తెలుస్తాయి అని అంటే సత్యనిష్ట ఉన్నటువంటి వాళ్లకు, లేక బ్రహ్మనిష్ట ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంటే ఆ దృష్టితో ఉంటాడు. సత్యనిష్టాపరుడు అలా ఉంటాడు. అదనమాట. మనం ఆలయానికి వెళ్ళంగానే అక్కడ చూస్తాం, ఆ స్వామివారిని చూస్తాం. ఆ చూసే స్వామివారిని చూడంగానే ఓ నమో నారాయణాయ, ఓ నమో వెంకటేశాయ, ఏవో మన మనస్సులో అనుకొని ఓ నమస్కారం చేస్తాం. అంటే అర్థమేంటి, మనస్సు వాక్కుకి రెండు దీనికి ఉంటుంటాయి. ఎట్లా అనమాట, ఇలా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఈ దృష్టి నమో నారాయణ లేదు, నమో వెంకటేశాయ ఏమి లేదు, ఆ దేవుణ్ణి చూసాం, నమస్కారం చేశాం, నెత్తిని శటకోపం పెట్టాడు, రూపాయి వేశాం, ప్రసాదం అక్కడ ఉంది, తిన్నాం. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది. బొట్టు పెట్టుకున్నాం, సరిపోయింది, గుడికి వెళ్ళొచ్చామని అర్థం. ఇది ఎటువంటి వాడు, సంసారారణ్యంలో పడి ఉండేటువంటి వాడు చేసే పని ఇది. బ్రహ్మనిష్టాపరుడు ఏం చేస్తాడని అంటే ఇదిగో వెంటనే వాడికి వాక్కు వచ్చేస్తుంటుంది. ఇది తేడా, వాడికి వీడికి తేడా. అది వాడేమో ప్రసాదం టేస్ట్గా ఉంది కదని 4 సార్లు తింటాడు. ఇప్పుడు ఆ ఫ్లషింగ్ లోనూ, అది ఫ్లషింగ్ అంటే బ్రిడ్జ్ వాటర్ లో అక్కడ ప్రసాదాలు పెడతారు, అబ్బో ప్లేట్లు 10 రకాలు, తిన్నంత తినచ్చు ఎవరు పెట్టించండి. అది అందుకని అబ్బా టేస్ట్గా ఉంది, తినండి, ఇంకా వేసుకోండి, తినండి, ఇది తింటే చాలు, ఇంటి అన్న తినాల్సిన పని లేదు. ఇదేంటంటే సంసార అరణ్యంలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే అనేక అనుభవాలు, అనేక విశేషాలు అన్నీ కూడా బయటపడుతుంటాయి. అది అందువలన బ్రహ్మనిష్ట ఉన్నటువంటి వాడికి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సంసార అరణ్యంలో ఉండి మునిగిపోయేటువంటి వాడు అట్లా ఉంటాడు. దీనికి తేడాలు అనమాట. వాడు మనిషి, వీడు మనిషి. ఇది అందుకని బ్రహ్మనిష్ట అనేటువంటిది మనకి ఉండాలి అని దీనిలో చెబుతున్నారు అనమాట. ఈ బ్రహ్మనిష్ట అనేటువంటిది ఏంటంటే, జ్ఞానం కనపడదు అనుకోండి, జ్ఞానం కనపడంగా పట్టుకుంటారు. అంటే ఉదాహరణకి ఒక పుస్తకం ఉందనుకోండి, ఏదో భగవద్గీత కాదు, ఇంకేదో పుస్తకం కనపడుతుంది, నీ కంటికి కనపడదు అనుకోండి, వెంటనే ఆ పుస్తకం పేరు చదివి, అంటే వాక్కు కదా అది, ఇదేమిటి పుస్తకం అటు పెళ్లి చూసి, ఓహో దీనిలో విశేషాలు ఉన్నాయా, ఈ పుస్తకం ఎంత అండి, ఇంత, సరే డబ్బుల దగ్గర వెనకాడే పని లేదు, మొత్తంగా తీసుకోవడం పోవటం, అది బేరాలు ఆడటం లేదు, ఏం లేదు. కొంతమంది ఇప్పుడు నా దగ్గరికి పుస్తకాల కోసం బేరాలు ఆడుతుంటారు. ఒకళ్ళు నిన్న బేరం ఆడారు, దానం ఇచ్చుకుంటామంటే ఇక తక్కువకి ఇవ్వండి అన్న. సరే బాగానే ఉందయ్యా, మరి తక్కువకి ఇస్తున్నావు, మరి ఈ విధంగా నువ్వు బేరం ఆడటం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, కూరగాయల దగ్గర బేరం ఆడతావు, అవి అశాశ్వతమైనటువంటి వస్తువులు, అవి బేరం ఆడతావు, అది లెక్కలో అది కాదు, ఇప్పుడు బేరం ఆడతావు, కాసేపటి మర్చిపోతావు, దాని సంగతి బసలు పట్టించుకో. ఆ విధానం తీసుకొచ్చి శాశ్వతమైన పరమాత్మ యందు కూడా నువ్వు పెడుతున్నావు అని అంటే, పరమాత్మ తత్వం నీకు ఇంకా అర్థం కాలేదు అని. ఆ పరమాత్మ తత్వము నీకు అర్థం కాలేదు ఇంకా, పైగా దానం ఇస్తున్నానన్నాను అంటున్నావు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు బేరమాడి తీసుకెళ్ళి ఇస్తున్నావు దానం అని అంటే, దానాన్ని గురించి ఏం చెప్పాడో చూసావా, ఇది అని చెబితే అప్పుడు వాళ్ళకి బుర్ర తిరిగింది. ఎట్లా అనమాట. అందుకని ఏంటంటే
శాశ్వతము అశాశ్వతము అని రెండు కనబడుతూ ఉంటాయి. శాశ్వతమైనటువంటిది జ్ఞానము, ఇది అర్థం. ఆ జ్ఞానం దగ్గర బేరం ఆడం. అందుకనే ఆలయానికి వెళ్ళాము, బోర్డు రాస్తుంటారు, అష్టోత్తరాన్ని 110, కళ్యాణానికి 500, అది ఇది అని ఒక బోర్డు ఒకటి పెడతారు. అదిగో చండీ సప్తశతికి, దాని యాగానికి 10,000, 5,000, 6,000 ఈ విధంగా పెడతారు. ఆ పెట్టినప్పుడు వీళ్ళకి ఆసక్తితో ఏమండి, నాకు బేరం ఆడుతున్న అలవాటు అండి, 4,000 2,000కి ఇవ్వండి. ఈ గుళ్ళల్లో ఎక్కడన్నా ఉందా అసలు? ఎవడన్నా అడుగుతున్నాడా? ఎవడు అడగడు. ఆ బోర్డు చూసుకోవటం, 4,000 కట్టేయటం. అంటే ఏమిటనమాట, ఇక్కడ పరమాత్మ యందు బేరం ఆడకూడదు. అలా కనుక ఆడితే దాని అర్థం ఏమిటి? నీ యొక్క సత్యనిష్ట బ్రహ్మనిష్ట ఎక్కడికి పోయింది? అంటే ఇహ జగత్తులో ఉన్నటువంటి లక్షణం అశాశ్వతమైన వాడి దగ్గర ఉన్న లక్షణాన్ని తీసుకొచ్చి శాశ్వతం దగ్గర పెడుతున్నాం. అశాశ్వతమైనటువంటి వాడి దగ్గర ఎన్నిసార్లు బేరాలు ఆడుకో. చీరలు కొట్టుకుపోయినావు, బేరం ఆడావు, ఇట్లా రకరకాల బేరాలు ఆడావు. ఆ బేరాలు ఆడేవి తెచ్చుకున్నావు, దాన్ని నువ్వు కూడా గుర్తుపెట్టుకోవు. దాన్ని తీసావు, మళ్ళీ ఆ కాశవని తీసవతలు వారేస్తావు. అది అశాశ్వతం. శాశ్వతమైనటువంటి దాన్ని గుర్తుపెట్టినప్పుడు చూసుకు ఎలా ఉంటాడు బ్రహ్మనిష్ఠుడు. అందుకని బ్రహ్మనిష్ఠుడు ఎప్పుడు శాశ్వతాన్ని పట్టుకుంటాడు. శాశ్వతమందు ఆయన ఆసక్తితో ఉంటాడు. తన యొక్క ఇంద్రియాలు కూడా శాశ్వతమైనది వాటి అందులో ఆసక్తి చూపిస్తూ ఉంటుంటాయి. అవి అని చివరి పేరాలో చెబుతున్నారు అనమాట. దీనిలో అజ్ఞాని ప్రకృతి వికారం అది అసత్యం నందు పట్టుకుంటాడు అని చెబుతూ, తాను చేసిన కర్మలకు మరియు ఉపాసనలకు తగినట్టుగా జన్మలు పొందుతూ ఉంటుంటాడు. పశువులు, పక్షులు, లేక మనుషులు, ఏవో రకరకాలైనటువంటి వాటికి తాను చేసిన కర్మలకి అని చివరిలో సత్ స్వరూపం నందు నిష్ట గలవాడు మోక్షమును పొందును అని మనకు స్పష్టంగా ఎవరు చెబుతున్నారు? శంకరులు చెబుతున్నారు. ఇవన్నీ శంకరులు చెబుతున్నటువంటి వ్యాఖ్యానం ఇది. ఇదంతా ఇది తెలుగు అనువాదం పక్కన ఉన్నదనమాట. అది సత్స్వరూపంలో నిష్ట గలవాడు మోక్షం, అట్టి నిష్ట లేనివాడు సంసార బంధమును పొందును. అది సంసార బంధంలో పడిపోతాడు. పడిపోయినట్టంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెట్టడం, ఈ విధంగా సంసార సాగరంలో మునిగిపోతూ ఉంటుంటాడు. సత్ జగత్తునకు కారణము సకల ప్రాణులు సత్సంబంధే ఆశ్రయం గలవే ఉంటాయి. సమస్త ప్రాణులన్నీ కూడా సత్యేలందే ఉంటాయి. అంటే సత్య ఆశ్రయం మొత్తం. మనకు కనబడుతున్నటువంటి ఈ జగత్ అంతా కూడా అనేకమైన 84 లక్షల రకములైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికి ఆశ్రయం ఎవరు? సత్. ఆ సత్ ఆశ్రయం. కాబట్టి ఆ సత్తులందు లయమైపోతేనేమో మళ్ళీ పుట్టం. లోపలికి వెళ్ళిపోయినాయి అని అంటే అర్థం ఏమిటి? మళ్ళీ వస్తాడని అర్థం. లయం అయిపోవటం అంటే దానిలో లీనమైపోవటం, అదే అర్థం అనమాట. లయానికి లోపలికి వెళ్ళటం అనే దానికి తేడాలు ఉన్నాయి. వాడు లోపలికి వెళ్ళాడండి అంటే ఎప్పుడో కాసేపు బయటకు వస్తాడని. వాడి ఇంట్లోకి ఇప్పుడే వెళ్ళాడు, వాడి ఇంట్లోకి ఇప్పుడే వెళ్ళాడు అంటే ఇంకో గంటకు తిరిగి వస్తాడు. ఇదే అర్థం. వాటికి వీటికి తేడా చూసుకోండి. అదనమాట. సత్తులో లయమైపోయినటువంటి వాడు మోక్షము అది చెబుతున్నాడు. కానీ చెబుతూ సకల ప్రాణులు సత్తునందే ఆశ్రయం కలిగి సత్తునందే విలీనమవుతున్నాయి. సర్వం యొక్క సారతత్వము సత్ ఏ. ఆ సత్తు పుట్టుక మరణము భయము లేని మంగళ నిధానము. ఆ సత్తు అనేటువంటిది ఏమిటంటే ఆ సత్తు పుట్టుక మరణము భయము లేని మంగళ నిధానము, రెండవది లేనిది. ఇది ఎలా చెప్పాడో తెలిసిన, మనకు ఆత్మతత్వాన్ని గురించి చెప్పమన్నప్పుడు అజో నిత్య శాశ్వతోయం అని చెబుతూ దీనికి జననము లేదు, మరణము లేదు, శాశ్వతమైనటువంటిదని చెప్పాడు కదా. అదే ఈ విషయం ఇక్కడ చెబుతున్నారు. ఆ సత్తుకి పుట్టుక లేదు, మరణం లేదు, అటువంటిది ఈ సత్తు అని చెబుతారు. పైగా భయం లేని మంగళ విధానము, మంగళకరమైనటువంటిది సత్తు. ఓం తత్ సత్. ఓం ప్రణవం, తత్ ఆ పరబ్రహ్మమే, ఆ పరబ్రహ్మ సత్ మంగళకరమైనటువంటి వాడు. ఇలా అక్కడ అర్థం చెప్పుకుంటారు. మొత్తం ఏంటి? ఓం అన్న ఆయనే, తత్ అన్న ఆయనే, సత్ అన్న ఆయనే. అది ఓం తత్ సత్తులు.
అది రెండోది లేని ఆ సత్య సత్యము అంటే రెండోది లేదు, ఒక్కటే ఉన్నది, ఉన్నది ఒక్కటే అనుకొని ఏకం సత్ అని ఋగ్వేదం చెప్పింది. ఏకం సత్ అని చెప్పింది. మనకు అన్నమయం పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు, ఆ భావమే అక్కడ చెప్పాడు. ఉన్నది ఒకటేనండి, రెండు లేదు, అదే అద్వితీయము, అదే అద్వైత మతము. అది అందుకని ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఏకమేవ ఒక్కడే, రెండు కాదు ఆ పరబ్రహ్మము అని చెప్పాడు. రెండు పరబ్రహ్మాలు లేవండి, ఒక్క పరబ్రహ్మమే ఉన్నాడు. ఆ పరబ్రహ్మమే ఎవరు? సత్. ఆ సత్తే ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు అని చెబుతున్నాడు. అదియే నీ ఆత్మ అని చెబుతున్నాడు. ఏ శ్వేతకేతు అని చెప్పు, తత్వమసి, ఆ సత్ నీవే అవుతున్నావు. తత్వమసి అనే ఈ వాక్యములకు అర్థమును పలుమార్లు ఈ విధంగా ఒక 7 ఉదాహరణలతోటి చెప్పాడు. కాబట్టి ఆ సత్ అనేటువంటిది నీలోనే ఉన్నది అని చెబుతున్నాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ సత్తుని సత్యనిష్ఠుడవై చూడుము, దర్శించుము. దాన్ని ఆత్మ సాక్షాత్కారం అని ఇంకొక మాట. ఎక్కడో లేదయ్యా ఆత్మ, ఎక్కడో వెతుకుతున్నావు, నీలోనే ఉన్నది. ప్రహ్లాదుడు అంటాడు కదా, అక్కడే ఇక్కడ వెతకటం దేనికయ్యా, నీలోనే ఉన్నాడు ఆ సత్తు. నువ్వు కళ్ళు కాస్త లోపలికి తిప్పుకో, అంతర్దృష్టి కనబడతాడని అనే విధంగా చెబుతూ ఇక్కడ 313వ పేజీలో కూడా ఏం చెబుతున్నాడు, తత్వమసి అనే వాక్యమునందు ఇక్కడ విశేషం చెబుతున్నాడు. తత్వమసిని గురించి 313 మధ్యలో తత్వమసి అనే ఈ వాక్యమునందు త్వం పదమునకు ముఖ్యార్థమైన జీవతత్వమునందు, త్వం అంటే నీవు, ఈ నీవు అని అంటే జీవతత్వమునందు సత్ అనే బుద్ధి చేయాలని, అంటే సత్ అనేటువంటి విషయం తెలుసుకోండి ఈ జీవుడిలో అని అర్థం. చేయాలని ఉపాసన విధించబడుతున్నది. ఇక్కడ అంతే. త్వం అంటే అర్థం ఏమిటి? నీవు అని సహజంగా అర్థం. త్వం అనే దానికి డైరెక్ట్ మీనింగ్ నీవు అని అర్థం. ఈ నీవు అనేటువంటిది ఏమిటంటే నీవు జీవతత్వము కలిగినటువంటి వాడవు అని చెబుతున్నాడు. నీలో సత్ అనేటువంటిది ఉన్నది. ఆదిత్యుని యందు బ్రహ్మమును భావించాలి. ఒక ఉదాహరణ చెప్పుకున్నాడు, ఇందాక చెప్పినట్లు. ఆదిత్యుని యందు సూర్యుడిలో బ్రహ్మం ఉన్నాడు, మనస్సు బ్రహ్మమే. ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అంటే ఆదిత్యో బ్రహ్మ అని చెప్పారు, మనో బ్రహ్మ అని చెప్పారు. ఏమండి ఈ విధంగా చెప్పారు కదంటే అప్పుడు మరలా చెబుతున్నారు, సరిగ్గా మరలా నీవు వాక్యాన్ని మళ్ళీ చూడవయ్యా, దానిలో ఎలా చెప్పారో అని అంటున్నాడు. ఏం చెప్పారంటే ఆదిత్య బ్రహ్మ ఇది ఉపాసీత్, ఆదిత్యో బ్రహ్మ ఇది ఉపాసీత్ అన్నారండి. ఇతి అనేటువంటి ఆ పదం వేయటం వలన ఇప్పుడు ఏమిటి, బ్రహ్మము ఇతి అనే అంటే అర్థము పూర్తిగా అసలు బ్రహ్మం కాదు, ఆ బ్రహ్మం యొక్క రూపము ఇతి అని తెలుసుకో. అది అది ఆదిత్య ఉపాసన చేస్తున్నాడనంటే బ్రహ్మం యొక్క రూపాన్ని, ఒక రూపాన్ని ఉపాసన చేస్తున్నాడు అని అర్థం. అది బ్రహ్మం యొక్క అట్లా అలానే అట్లనే మనోబ్రహ్మేతి విజాత్, మనస్సు కూడా అంతే అన్ని అని ఈ విధంగా చెబుతున్నారు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే బ్రహ్మం అనేది ఒకటే అని చెప్పాలి. బ్రహ్మం అనేది ఒకటే, ఆ బ్రహ్మం అనేటువంటిది ఒక్కటే పలు వాటిల్లో ఉంటుంది అని చెబుతాం. ఇది శబ్దం అన్నమాట. ఆదిత్యుడే సాక్షాత్తు బ్రహ్మ అనే అర్థం కాదు. పైగా ఆదిత్యుడు మనస్సు మొదలైన వాటికి రూపము, కాల పరిచ్ఛేదము మొదలైనవి ఉండుట చేత ఆకాశో బ్రహ్మేతి మనో బ్రహ్మేతి అంటూ. అది ఎందుకంటే ఈ జగత్తంతా సృష్టి వస్తున్నదండి. సృష్టి వస్తున్నప్పుడు సూర్యుడు కూడా వచ్చాడుగా, మరి సూర్యుడు బ్రహ్మమే కనుక అయితే ఆయనలోనే రావాలిగా. ఈ జగత్ సృష్టి జరుగుతుంది ఎక్కడి నుంచి? బ్రహ్మం నుంచి జరుగుతుంది. ఆత్మన ఆకాశ సంభూత అన్నాడు. ఆత్మన అంటే పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఈ ఆకాశంలోనే ఉన్నది ఈ ఆదిత్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, వాళ్ళందరూ ఉంది అక్కడేగా. ఆకాశంలో నుంచి తర్వాత వరుసగా వచ్చింది అనగా ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది అనగా వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఆకాశం కనబడుతుంటున్నారే,
వీళ్ళందరినీ ఆధారం ఎవరు? పైన ఆత్మనః, ఆత్మనహే ఆధారం వీటన్నింటికి. అందుకనే చాలా మందికి ఆ జ్ఞానవంతుడు ఏం చేస్తుంటాడంటే, చిన్నప్పుడు కుర్రవాళ్ళుగా ఎవరైనా ఉంటే వాడు చదువుకుంటుంటే భూమి గుండ్రంగా తిరుగుతున్నది, గిరా 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 తిరుగుతున్నది, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు, ఆ విధంగా మనకు సైన్స్ లో ఈ విధంగా వచ్చినాయి. ఆ సైన్స్ లో వచ్చిన సూర్యుడు అట్టనే ఉన్నాడు, సూర్యుడు మాత్రం కదలడు, ఆ సూర్యుడు చుట్టూ వీళ్ళందరూ తిరుగుతుంటుంటారు, ప్రదక్షిణలు చేస్తుంటారు. అందువలన ఆదివారం సోమవారం అట్లా వచ్చినాయి, ఈ విధంగా చెప్పారని ఈ విధంగా మాస్టర్ గారు చెబుతుంటాడు. తెలివి వల్ల వాడు ఏమంటాడు తెలుసునా, ఏమంటే గిరగిరా గిరగిరా తిరుగుతున్నాయి అంటున్నారు, ఎవడు తిరుగుతున్నాడండి? సరే, ఆ ఉన్నాడు సూర్యుడు తిరగటం లేదు అని అంటున్నారే, ఆయన్ని ఎవరు అంటే ఎట్ట పెట్టారండి? అసలు అక్కడ ఎట్ట ఉంటున్నదండి? ఎట్లా ఉన్నాడు అసలు? ఏమిటి అసలు? ఎలా ఉన్నాడు అసలు? మరి ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నాడు? మనిషి ఏం కనపడటం లేదే నాకు. ఆ భూమిని తిప్పుతున్నాడు, తిరుగుతున్నది గిరగిర గిరగిర తిరుగుతున్నాడు, ఎవడు తిప్పుతున్నాడు? వాడు కనపడలేదు. వాడు కనపడలేదు, వీడు కనపడలేదు, నక్షత్రాలు ఓ ఇది చెబుతున్నారు. అసలు ఏంటంటే అసలు ఇదంతా మీరు చెప్పేది? ఏదో ఉందండి దీనిలో, ఎవడో ఉన్నాడు, మన కంటికి కనపడలేదు, వాడు పట్టుకున్నాడండి వీటన్నిటిని. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునికమైనటువంటి వాళ్ళని కనుక ఈ ప్రశ్న వేస్తే ఏం చెబుతారంటే, అరే పుస్తకంలో ఉన్న చదువుకోరా, ఎందుకు పరీక్షల్లో వస్తే ఆ మాటలు రాయరా? అది ఒక కురవాడు ఇంటర్మీడియట్ లో, మనం మీకు చెప్పాను లేదు, అదే గజేంద్ర మోక్షం చెబుతుంటే ఒక కురవాడు ఒకటి తెలుగు మిగిలిన వాళ్ళందరూ సుమారు ఎంతో 110 మంది ఉన్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్ కాలేజీలో పనిచేసి. ఆ ఆ ఒక కుర్రవాడు అడిగాడు, దానిలో ఏముంది, ఒక్క ఏనుగు లక్ష కరణీనాథుండై అని వచ్చింది వాళ్ళ పాఠంలో. ఒక్క ఏనుగు, మగ ఏనుగుకి లక్ష ఆడ ఏనుగులతోటి కలిసి తిరుగుతున్నాడు అని వచ్చింది. అనేటప్పుడు ఏమండి ఇదంతా నిజమేనా అన్నాడు. ఇది సంభవమేనా అని వాడి యొక్క అనుమానం చూసుకో ఎట్లా వచ్చిందో. మిగిలిన వాళ్ళందరూ ఏంది, పాఠం వింటాం, ఏదో 2 మాటలు రాయటం, 4 మార్కులు అయిపోతున్నాయి. అది ఆ ఆలోచన. ఒరేనా అది కాదురా దీనిలో అర్థం, అసలు ఈ కథ ఇది ఒక కథరా ఇది. ఈ కథ ఏంటంటే వాడు మనిషి, ఆ ఏనుగు ఆ మగ ఏనుగుడు మనిషి వాడు. ఇక్కడ ఏంటంటే కోరికలు, ఇక్కడ కోరికలు అనేటువంటివి ఇవన్నీ ఒక కోరిక, వాటికి లక్ష కోరికలు, ఈ లక్ష కోరికలు ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటున్నాడు కానీ పరమాత్మ దూరటం లేదు, అది నా అర్థం. కోరికలు అనుభవించడంలోనే ఉన్నాడు రా, ఆ మాట చెప్పడానికి ఈ విధంగా చెబుతున్నాడు రా. అంటే ఏమిటనమాట, ఆలోచన శక్తి కూడా మనకి, ఆ వాక్కు మనస్సు కూడా. అందుకనే నిష్ట కలిగినటువంటి వాడికి, ఇటువంటి వాడికి వాడి దృష్టి వేరు. అందుకనే ఇక్కడ చెబుతున్నాడు దృష్టి అనేటువంటిది. అందుకనే సూక్ష్మ దృష్టి, ధృతి ధృతి అని మనకు దీనిలో సుందరకాండలో ఆంజనేయ స్వామి వారికి ధృతి దృష్టి, దృష్టి సూక్ష్మ దృష్టి అది అర్థం. ఆయనకు సూక్ష్మ దృష్టి ఉన్నది కాబట్టి ఆ సురస పెద్ద నోరు తెరిస్తే వెంటనే ఏలుకంత ఇంత చిన్న అయిపోయి బుర్రం నోరు లోపల వచ్చేసాను అన్నాడు. సూక్ష్మ దృష్టి అది ఉదాహరణ. అది సూక్ష్మ దృష్టి అట్లా అనమాట. అదే అట్లా ఉండటం అనేటువంటిది. ఇవన్నీ ఎవరికి ఉంటాయి అని అంటే, ఈ బ్రహ్మనిష్టాపరుడు అనేటువంటి వాళ్ళకు ఉంటాయి అని కూడా చెబుతున్నారు. ఇలా చెబుతున్నారు కాబట్టి వాళ్ళు అలవాటు చేసుకోవాలి అని కూడా దీనిలో అర్థం చేస్తారు. మనోబ్రహ్మేతి ఈ విధంగా, ఆదిత్యో బ్రహ్మేతి ఇట్లా ఈ విధంగా చెబుతున్నారు. చెబుతూ చివరికి అంటాడు, సాక్షాత్తు బ్రహ్మము, ఆకాశము మనస్సు సాక్షాత్తు బ్రహ్మము కాదు, కానీ ఇవన్నీ బ్రహ్మమునకు అనుసంధానమై ఉంటాయి. ఇక్కడనైతే సత్యే దేహాదుల ఎందు ప్రవేశించిన నిరూపించి శృతి తత్వమసి అని ఆటంకం లేని విధంగా చెబుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ సత్ అనేది మాత్రం సరాసరి వచ్చి నీ యొక్క హృదయంలో కూర్చుంది. అది చెప్తున్నాడు. సత్తుకి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, మొత్తం చరాచర జగత్ అంతా. అటువంటి సత్తు నీ యొక్క హృదయంలో వచ్చి కూర్చున్నదిరా అని చెప్పాడు. అది ఎంతటి గొప్ప విశేషమైనటువంటిది సత్తో చూసుకోండి. ఆ సత్తు నీ హృదయంలో కూర్చున్నది. అందుకనే ఈ
జీవరాశులు ఉన్నాయి చూశారు, 84 లక్షలు. ఈ 84 లక్షల్లో అత్యంత గొప్పమైనటువంటి ప్రాణి ఎవరు అంటే మానవుడు. పురుష సూక్తంలో అదే వస్తుంది అనమాట. అన్ని సృష్టిస్తూ కూర్చున్నాడు ఆయన. చివరికి మనిషిని సృష్టించాడు. ముందు మనిషిని సృష్టించలే, చివరి సృష్టించి అక్కడ పెట్టాడు. పెట్టి ఏం చెప్పాడనంటే ఆ మనిషికి, ఎవరే భోజనం రెడీ చేశారా నీకు? మరి సృష్టించినప్పుడు అన్నం పెట్టాలిగా నీకు. అన్నం పెట్టే బాధ్యత కూడా నాదే కాబట్టి నీకు అన్నం పెట్టాను రా. ఏంటంటే ఈ చరాచర జగత్తు అన్నం రా నీకు. ఈ చరాచర జగత్తు, దీన్ని నీవు అన్నం అంటే అర్థం అంటే అనుభవించుము అని అర్థం. ఈ అనుభవించు అని అంటే ఎవరిది ఆ చరాచర జగత్తు? నీదా? కాదు, నాది. ఈ చరాచర జగత్తు నాది. నా చరాచర జగత్తు నీ ముందు తీసుకొచ్చి పెట్టాను రా, అనుభవించు, తిను, భుజించు. కానీ నాదని అనుకోవాకు. నాదని అనుకున్నావా పొరపాటు పడతావు. అదే ఈశావాస్యమిదకం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధ మా కృత కశ్వసిద్ధ ధనం. అది ఎవడిది ధనం అని అనుకుంటున్నావు? ఈ చరాచర జగత్తు ధనం నీది అనుకుంటున్నావా ఏంటి? నీది ఎక్కడ ఏమీ లేదురా, పైసా కూడా లేదు. అణువంత దుమ్ము కూడా లేదు నీకు ఈ భూమి మీద. దుమ్ములో అణువు వంత చూసా, అణు కణ అంత కూడా నీది కాదురా, నీది ఏమీ లేదురా అని చెప్తున్నాడు. అది అర్థం చేసుకో. నాది అని అనుకోవాకు. అనుకోకుండా నీవు లోపల ఉన్నటువంటి సత్తును తెలుసుకో. ఆ సత్తే ఉండటం వల్ల ఈ శరీరము నడుస్తూ ఉన్నది. ఆ సత్తు బాగా నీవు బ్రహ్మనిష్ఠుడు అయింది, సత్తును గురించి తెలుసుకున్నావు కనుకనే ఆ కారు 80 మైళ్ళ స్పీడ్ తోటి టకాటకా నడిపి పారేస్తున్నావు. అది ఎంత గొప్ప విశేషం. డ్రైవర్ తీసుకొచ్చాట, క్షేమంగా తీసుకొచ్చాట. వాళ్ళందరూ అన్నట్ట నమస్కారం చేసి డ్రైవర్కి, అయ్యా క్షేమంగా తీసుకొచ్చావయ్యా, ఎక్కడ వడగొట్టుకున్నావు అంటే, నేను కాదండి ఆ పరమాత్మ తెచ్చాడండి. ఆ పడగొట్టాలనుకోండి, వీడు బాగానే పోతున్నాడు అనుకోండి, వెనకొచ్చి ఎవడో గుద్దుతాడు, లేదా అడ్డంగా వచ్చి ఒకడు గుద్దుతాడు. జాలదు, వీడు సరిగ్గానే ఉన్నాడు, వాడు వచ్చి గుద్దితే ఏమో. చూడండి, బజార్లో కూడా వాడు సరిగానే పోతుంటాడు, రూల్ ప్రకారం నడిచిపోతున్నాడు, వాడొచ్చి గుద్దుతాడు. దానికి ఏం చెబుతాం? అందుకని ఏమిటంటే ఇంత విశేషం, ఈ చరాచర జగత్తు ఇన్ని విశేషాలు ఉన్నాయని చెప్పుకుని ఇంతటితో తత్వమసి అనేటువంటి దాని ప్రకరణాన్ని ముగించేసేసాడు. ఆ తర్వాత ప్రకరణం ఏం చేద్దాం, తర్వాత మరి మాండూక్యోపనిషత్తు కానీ లేకపోతే ఏదైనా చేద్దాము, లేకపోతే బృహదారణ్యకం అనేటువంటిది ఆలోచిద్దాం వచ్చే సోమవారం నాటికి. ఇంకా ఉన్నాయి అనుకోండి, కానీ అవన్నీ చెప్పు. కాకపోతే బ్రహ్మసూత్రాలు మరి ఎట్లా అనేది అర్థం. అది అసలు బ్రహ్మసూత్రాలు కదా అది. అందుకని ఈ లోపు ఆలోచించి మళ్ళీ వచ్చి సోమవారం నాటికి ఏం చేద్దాం చూద్దాం. తత్వమసి అనేటువంటిది అసలైనటువంటిది. చివరికి తత్వమసి, ఆ సత్తు నీలోనే ఉన్నాడు, నీవే పరబ్రహ్మమి అని తేల్చేసేసాడు. ఇది మహావాక్యము. ఈ మహావాక్య దర్పణం అనేటువంటి పుస్తకం కూడా ఉంది. దానిలో మనం ఇంతవరకు ఏంటంటే మహావాక్య దర్పణం, దానిలో అది మంత్రం. అది ఈ తత్వమసి అనేది మంత్రం. మనకు ఎట్లయితే బాలామంత్రం ఎట్లయితే ఉన్నదో అట్లా ఇది కూడా తత్వమసి అనేది మంత్రం. దీనికి కూడా నిష్ఠ ఉన్నది. దీనికి ఒక 7-8 పేజీల పుస్తకం ఉంది. ఈ బాలామంత్రం అటువంటి వాటికి అంత లేదు. ఎంత మొత్తం మీద మహా అయితే 5-6 నిమిషాల్లో చేసేయచ్చు. దానికి అట్లుండదు. అది ఆ మంత్రం యొక్క ఉపదేశం ఇదంతా కూడా గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర శంకరాచార్యుల వారు నేర్చుకున్నాడు. అది బ్రహ్మోపదేశం. ఆ పుస్తకం కూడా ఉన్నది మీకు. దీనిలో నెట్ లో ఉంది. మీరు ఏం చేస్తారంటే ఆ నెట్ లో నుంచి లోడ్ చేసుకోండి. ఇది దాన్ని ఏమంటారు, సుఖ రహస్య ఉపనిషత్, దాని పేరు సుఖ రహస్య ఉపనిషత్. అది నాగర్ లిపిలో ఉంది. దాన్ని లోడ్ చేసి దాన్ని తీసుకుంటే అప్పుడు దానిలో కొంత మీరు తీరిక ఉన్నప్పుడు చదువుకుంటుంటే కొంత మీకు అర్థం అవుతుంది. ఇది దీనిలో తీశాను అనమాట. సుఖ రహస్య ఉపనిషత్ ఇది అనమాట. దీనిలో తత్వమసి అనేటువంటి ఈ మంత్రాన్ని ఎలా ఉపదేశించాడు, దీనికి ఏమిటి, ఇన్ని పేజీలు ఉందనమాట ఈ మంత్రానికి. ఇది చదివేదానికి ముందు అసలు చదువుకుంటుంటే
దీని యొక్క విశేషం అర్థం తెలుస్తుంటుంది. ముందు తెలిసిన తర్వాత చేసుకోవచ్చు. ఇది ఏమిటి, దీని యొక్క విశేషం ఏమిటంటే సాక్షాత్తుగా మోక్షాన్ని ఇచ్చేటువంటిది. మిగిలినటువంటివన్నీ ఏమిటంటే చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అదంతా మిగిలినన్ని. ఇది అటువంటిది కాదు. ఇది ఏంటంటే ఇది ఎవరంటే తత్వమసి అనేటువంటిది నిర్గుణ పరబ్రహ్మాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉపాసన చేస్తుంటారు. ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు మోక్షానికి వెళతారు అని కూడా చివరిగా ఫలం కూడా రాసి ఉన్నది అనమాట. ఇది అట్లా అనమాట. ఇది ఎట్లా అంటే మీరు కొంతమంది అట్లనే దానిలో పెట్టుకొని ఉంటారు, ఏది ఐప్యాడ్ లో. అట్లా ఉండకుండా దీన్ని ఇట్లా ఇది ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని ఇట్లా చేసుకుంటేనే అనమాట ఇది సుఖ రహస్య ఉపనిషత్. అది అలా అనమాట. ఇది చదువుకుంటుంది. అందువల్ల శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్.